రాజ్యాంగబద్ధంగా 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి లెజిస్లేచర్, అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. 2 కార్యనిర్వాహక సంస్థ, ఎగ్జిక్యూటివ్ అధికార యంత్రాంగం. 3వది వచ్చి కోర్టులు, జ్యుడిషియరీ. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ మనం చేశాం. ఈ మొదటి లెజిస్లేచర్స్, మూడోది జ్యుడిషియరీ, ఈ 2 అత్యంత బలపడ్డాయి. గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి అవి బలపడి ఈ కార్యనిర్వాహక సంస్థను, అంటే వాళ్ళతో సమానమైన ప్రతిపత్తి కలిగిన సంస్థను వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, తొక్కుతున్నారు. మనకు వాళ్ళు చట్టబద్ధంగా పనిచేద్దామనుకున్నా కూడా ఈ ఎవరైతే ఈ లెజిస్లేచర్స్, మంత్రులు, సీఎంలు, వీళ్ళు మేము చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే, లేకపోతే నేను ఉద్యోగం చేయనేమో, నువ్వు ఇక్కడ ఉండనియేమో, నేను బ్రతకనివ్వము అని వీళ్ళు బెదిరిస్తున్నారు. ఇక కోర్టులు ఏం చెప్తున్నాయి? సో చట్టబద్ధంగా నువ్వు పనిచేయలేదు కాబట్టి నిన్ను శిక్షిస్తాము, నిన్ను కోర్టులో పిలిచి నిలబెడతాము అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటి? వాళ్ళ ఇద్దరితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఇంత బలహీనపడింది? మరి దీనికి ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు అతను తంతున్నాడు, వీళ్ళు కోర్టు వాళ్ళు కూడా తంతున్నారు. కోర్టు వాళ్ళు, హైకోర్టు వాళ్ళకి చాలాసార్లు వార్నింగ్లు ఇస్తున్నారు. హైడ్రా వాళ్ళకి ఇస్తాడు, లేకపోతే ఇంకొక ఐఏఎస్కి ఇస్తాడు, ఐపీఎస్కి ఇస్తాడు, వీళ్ళందరికీ ఇస్తాడు. సో మరి ఈ కార్యనిర్వాహక సంస్థ బానిసల, మరి బానిసలైతే మరి 3 విభాగాలు సమానమైన ప్రతిపత్తి కలిగి ఉంటాయని చెప్పేసి రాజ్యాంగంలో ఎలా ఉంది? ఎక్కడో దారి తప్పింది దీన్ని. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయాల్లో అవినీతి పరులు, మనకు క్రిమినల్ కేసులు దండిగా మెండుగా ఉన్నవాళ్ళు, అత్యంత ధనవంతులు, వీళ్ళు అధికారంలోకి రావటము, వాళ్ళు మేమే రాజులము, చక్రవర్తులమన్న భావంతో కార్యనిర్వాహక వ్యవస్థను తొక్కేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. దయచేసి దీన్ని మార్చండి, లేకపోతే ఏదో ఒక రోజు అది ప్రమాదం అవుతుంది. థ్యాంక్ యూ.